మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనకి టేస్టీగా వంటలు చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు అలాగే మన ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారండి. మరి చూసేద్దామా ఇవాళ మన వెరైటీస్ ఏంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ రోజు వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఎలాంటి రెసిపీని కోరుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం రెసిపీ పెడుతున్నారో చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, సో లక్ష్మి గారు మెయిల్ చేశారు రాజు గారు నిజామాబాద్ నుంచి. ఓకే. చిలకడ దుంపలు అంటే మనం జనరల్ గా ఉడికించుకొని తింటూ ఉంటాం లేదా పులుసులు వాటిలో వేస్తూ ఉంటాం కదా. అవునండి. సో అలా కాకుండా ఏదైనా కర్రీ టైప్ లో చిలకడ దుంపతో ఏదైనా కాంబినేషన్ ట్రై చేయొచ్చా అని అడుగుతున్నారు. కర్రీ టైప్ అంటే ఆకుకూరతో ట్రై చేద్దాం. చిలకడ దుంప ఆకుకూర అంటే చిలకడ కొంచెం మనకు స్వీట్ గా ఉంటుంది కదా, సో దాన్ని కొంచెం పులుపు లాంటిది ఏదైనా ఆకుకూర తీసుకుంటే కొంచెం బాగుంటుంది. సో ఈ స్వీట్నెస్ కి కొద్దిగా పులుపు అదే అయితే కొంచెం బాగుంటుంది. చుక్కకూరతో చేద్దాం. ఓకే ఓకే, చుక్కకూరతో చేద్దాం. గోంగూర మరి ఓవర్ పులుపు అయిపోతుంది కదా. సో చిలకడ దుంప చుక్కకూర. ఓకే ఓకే అండి. మరి చిలకడ దుంప చుక్కకూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిలకడ దుంప చుక్కకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చిలకడ దుంపలు 1/2 కిలో, చుక్కకూర పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం చిలకడ దుంపలు ఇటువైపు ఉడికి చేసుకుని మిగతా ప్రాసెస్ ఇట్లా చేసుకున్నాము. వాటర్ వేస్తారా? చాలు. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఓకే. సో ఇవి పొట్టు తీసేశారు కదా మీరు? అవునండి. సో ఇక్కడ ప్రాసెస్ చేసుకున్నాం. సో కొద్దిగా నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, సో దీని పోపు లాంటిది ఏం అక్కర్లేదా రాజు గారు? అక్కర్లేదండి, ప్లెయిన్ గా చేసేసుకోవచ్చు. ప్లెయిన్ గానే చేసేసుకోవచ్చు. ఓకే. పచ్చిమిరపకాయలు, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఇక్కడ కూరపలంగా కాకుండా అంటే ఆకుకూరపలంగా కాకుండా కొంచెం పేస్ట్ చేసాము. ఓకే. సో మనకు కొంచెం గ్రేవీలా కూడా వస్తుంది. ఓ, సో కొంచెం ఉడికిచ్చేస్తే ఓకే, సో తొందరగానే ఉడికిపోతుంది. పాలకూర కానీ సో ఇలా చుక్కకూర ఏదైనా కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది మనకు. ఓకే 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 రాజు గారు. సో ఇది కొంచెం బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చుక్కకూర పేస్ట్ అండి. సో ఇవి ఎలాగో మనకు పీసెస్ లా ఉంటాయి కాబట్టి అది మనము పేస్ట్ లా వేసుకుంటే కొద్దిగా గ్రేవీ టైప్ లో ఉంటుంది, కూడా బాగా పట్టేస్తుంది. అండ్ ఇలాంటివి మనకి చక్కగా చపాతీ లాంటి వాటిలోకి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ సాఫ్ట్ గా ఉంటుంది కదా ఈ గ్రేవీ అనేది అంతా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తినడానికి కానీ బాగుంటుంది. సో రైస్ లో తీసుకున్నా కలుపుకోవడానికి మనకు బాగా కలిసిపోతుంది. రైస్ కూడా బాగా పట్టేస్తుంది. సో కొంచెం మగ్గితే సరిపోతుందండి. ఓకే రాజు గారు. సో అది మగ్గేలోగా మేము ఫాస్ట్ గా చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ముక్కు దిబ్బడి చేసినట్లయితే ఉల్లి రసాన్ని 1-2 చుక్కలు ముక్కు రంధ్రాల్లో వేసుకున్నట్లయితే ముక్కు దిబ్బడి నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సరే ఇవి చూద్దామా. ఓకే అండి, ఉడికి యాడ్ చేసుకున్నాం. ఇవి లైట్ ఎల్లో కలర్ వచ్చేసాయి కదా. అవును.
మనకి ఎలాగో ఫాస్ట్ గానే ఉడికిపోతుంది. సో ఇలా పక్కన అయినా పెట్టేసుకోవచ్చు, లేదా కుక్కర్ లో జస్ట్ ఒక 1-2 విజిల్స్ పెట్టేసుకున్నా మనకి హ్యాపీగా కుక్ అయిపోతుంది. సో ఇవి పెట్టుకునేప్పుడు అంటే కొంచెం స్టార్చ్ ఉంటుంది కాబట్టి చల్ల నీళ్ళలో వేసుకుంటే మనకు ఫాస్ట్ గా అవుతుంది. ఓకే ఓకే. సో మరిగే నీళ్ళలో కన్నా కొంచెం చల్లటి నీళ్ళలో వేసి అలా పెట్టేసుకుంటే ఇది కానీ బంగాళదుంప కానీ. ఓకే ఓకే. అసలు ఇది ఇప్పుడు ఇలా చూస్తుంటే మనకి మీరు అన్నట్టు అది పొటాటో బంగాళదుంప లాగే ఉంది. సో దీంట్లోనే ఇది మంచి ఒక రెస్టారెంట్ లుక్ వచ్చేసింది రాజుగారు ఈ డిష్ కి. పేస్ట్ లో అలాగా. సరిపడా ఉప్పు. ఓకే. కారం. కొద్దిగా పసుపు. ఓకే. కొద్దిగా వాటర్ వేస్తారా? ఆ పులుపు అనేది కూడా చిలకడ దుంపకి యాడ్ అయితే కూడా బాగుంటుందేమో కదా, అంటే మనం ఎప్పుడు స్వీట్ కాంబినేషన్ లోనే తింటూ ఉంటాము. సో కొద్దిగా పుల్లటి కాంబినేషన్ లో ఎలా ఉంటుందో. చాలు. కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. కొద్దిగా ధనియాల పొడి. ఓకే. సో రెడీ అయిపోయింది. అది ఒక రకంగా పన్నీర్ లాగా కూడా అనిపిస్తుంది. చూడగానే అలాగే పాలక్ అనుకుంటారు. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే. కర్రీ రెడీ అండి. నైస్ రాజు గారు, కొత్త రకమైన వంట చూపించారు ఈ రోజు మీరు. థ్యాంక్ యూ అండి. ఓకే, సో చూసారు కదండి, చిలగడదుంప చుక్క కూర రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిలగడదుంప చుక్క కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి చిలగడదుంప ముక్కలు వేసి ఉడికించాలి. మరొక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చుక్క కూర పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఉడికించిన చిలగడదుంపలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిలగడదుంప చుక్క కూర రెడీ. చిలగడదుంప చుక్క కూర తయారీ విధానం చూసారు కదండి. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. బాగుంది రాజుగారు, మంచి ఒక వెరైటీ టేస్ట్ యాడ్ అయింది. అంటే మనకి చిలకడదుంప ఉడికించినప్పుడు దానికి ఒక చిన్న స్మెల్ ఉంటుంది చూసారా, ఆ స్మెల్ అంటే ఇందులో కూడా ఉడికించాం కదా, అది ఆ చుక్క కూర టేస్ట్ అనేది ఈ పర్టికులర్ వెజిటేబుల్ కి బాగా తెలుస్తోంది. ఎందుకంటే ఇది చాలా లైట్ గా ఉంటుంది కదా. అవును, అంటే దాంట్లో కొంచెం ఉడికించడం వల్ల కూడా మనకు ఆ ఫ్లేవర్ అనేది కూడా బాగా పట్టేస్తుంది. ఓ యా, అయి ఉండొచ్చు. సో చాలా టేస్టీగా ఉంది. సో చూసారు కదండి, చిలకడ దుంపతో మంచి టేస్టీ రెసిపీ ఇది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఐటమ్, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పని ఒత్తిడి వల్ల బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నట్లయితే ఒక బకెట్ నీళ్ళల్లో కొన్ని వేపాకుల్ని వేసి కొద్దిసేపటి తర్వాత ఆ నీళ్లతో స్నానం చేసినట్లయితే బాడీ పెయిన్స్ నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో మంచి టేస్టీ కాంబినేషన్ చిలకడదుంప చుక్క కూర తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా డిఫరెంట్ కాంబినేషన్ లో వంట నేర్చుకోవాలి అనుకుంటే ఆ డీటెయిల్స్ ని మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. మరి ఈరోజు సమ్మర్ స్పెషల్ లో పిండి వడియాల తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ఓకే, ఇప్పుడు సమ్మర్ స్పెషల్ లో పిండి వడియాలు. సో రాజు గారు, మనం చాలా రకాల వడియాలు, అప్పడాలు ఇలాంటివి చూపిస్తున్నాము. సో ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో పిండి వడియాలు. అవునండి. అంటే ఇవి ఎలా, ఏ పిండితో పట్టుకుంటారు? వరి పిండితో అండి, బియ్య పిండితో చాలా ఈజీ చేసుకోవడం. అంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది, బట్ చేసుకోవడం అందరూ కూడా ఈజీగానే చేసుకోవచ్చు ఇది. సో ప్రాసెస్ అంటే వడియాలు ఏవైనా కూడా మనకి కొద్దిగా అవి చేసుకోవడము, ఎండబెట్టుకోవడం ఇదంతా ఉంటుంది, కొంచెం ప్రాసెస్ కంపల్సరీ ఉంటుంది. సో చాలా ఈజీగా చేసుకునేది, తర్వాత మంచి టేస్టీగా ఉంటుంది ఇది. అంటే మనం వేయించుకొని తిన్నప్పుడు మంచి టేస్టీగా ఉంటుంది. పప్పులు కానీ పులుసులు కానీ ఉంటే వాటి కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. ఓకే ఓకే అండి, మరి పిండి వడియాలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పిండి వడియాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్య పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, అసలు రెండే. స్టవ్ ఆన్ చేసుకున్నా. వాటర్ ఇస్తారా? సో ఇది మనకు కొద్దిగా మరగాలండి. ఉప్పు వేసుకుంటున్నాం. ఓకే, అంటే ఇప్పుడు మనం ఆ బియ్య పిండి ఉడికించుకోవాలా? ఉడికించుకోవాలండి. ఓకే, ఇప్పుడు ఇది ఓన్లీ అంటే ఈ బియ్య పిండి ఎలాంటి తీసుకోవాలి రాజు గారు? అంటే తడి బియ్య పిండా లేకపోతే మామూలు బియ్య పిండి పర్వాలేదా? చాలా మంది ఏంటంటే ఇంట్లోనే తడి బియ్య పిండి తీసుకుంటారు. సో మనకు అవైలబుల్ లేదు అనుకుంటే మనకు మార్కెట్ లో దొరికేదైనా పర్వాలేదు, తెచ్చుకొని మనం చేసుకోవచ్చు. ఎలాగో ఉడికించి చేస్తాం కాబట్టి బానే వస్తుంది, ఏదైనా పర్వాలేదు. మనకి అంటే కొంచెం టైం ఉండి అలా అయితే తడి బియ్యతో చేసుకుంటే బెటరా? బెటర్. ఓకే. సో ఇక్కడ మనం ఈరోజు మనం ప్లెయిన్ గా చేసి చూపిస్తున్నాం అండి. సో దీంట్లో కావాల్సింటే మనకు నచ్చిన ఫ్లేవర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో కొద్దిగా వేస్తుంది. సో కొంచెం లూజ్ గానే ఉండాలి. ఇది మనం జంతికల గొట్టంలో వేసుకుంటాం. ఓకే, కొంచెం పడుతుంది, సరిపోతుంది. సో ఇది ఆరితే మనము కొంచెం చల్లారితే దాంట్లో వేసేసుకొని ఇచ్చేసుకోవచ్చు. ఓకే రాజు గారు, సో ఇది ఆరాలి కదా, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ పిండి చల్లారుతూ ఉంటుంది, ఇలాగ మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వేసవికాలం రాగానే కొత్త ఆవకాయ, కొత్త ఊరగాయలు పెట్టుకుని రుచికరంగా తింటూ ఉంటాం. అయితే వీటి వల్ల ఒంటికి చాలా వేడి చేస్తూ ఉంటుంది. ఆ వేడి తగ్గాలంటే మజ్జిగలో కొద్దిగా నిమ్మరసం ఇంకా కొద్దిగా ఉప్పు కలుపుకుని తీసుకుంటూ ఉండాలి. ఇలా తీసుకుంటూ ఉంటే వేడి తగ్గుతుంది, అలాగే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాం. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజు గారు? ఓకే అండి. సో దీన్ని గొట్టంలోకి తీసుకున్నాం. అంటే ఇది మనం చేత్తో పెట్టుకోవచ్చా రాజు గారు? అంటే ఇలా అంటే కొంచెం బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు అయితే చేత్తో పెట్టేసుకోవచ్చు. ఆ షేప్ ఎందుకు అటు ఇటు అనుకుంటే గొట్టంతో దీంట్లో వేసేసుకోవచ్చు. అంటే దీనికి ఎలా మనము జంతికల ఇది ఉంటుంది కదా, అలాంటి స్టార్ ఉంటుంది కదండి, స్టార్ది పెద్ద హోల్. ఓకే, సో తీసుకొని మనం పెట్టేసుకోవచ్చు. సో క్లాత్ తీసుకుని సో క్లాత్ ఆర్ కవర్ మనకి అందుబాటులో ఏది ఉంటే కొంచెం అది క్లాత్ తీసుకుంటే కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది. సో రౌండ్ గా వేస్తున్నాను. ఓకే, సో కొంచెం ఇక్కడ ఇలా స్టిక్ చేసేసారు. దీంతోనే చాలా ఈజీ అనుకుంటా చేత్తో కంటే. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేసుకోవాలి. మరి ఎక్కువ చల్లబడితే అంటే మన బియ్య పిండి కదండి, గట్టిగా అయిపోతుంది, టైట్ గా ఒత్తుకోవడానికి అంత ఈజీగా రాదు. బాగున్నాయి రాజు గారు. సో ఇలా చేసుకోవచ్చు. దీంట్లో చిన్న చిన్న మామూలుగా మనం జంతికలా వేసుకుంటాం కదా, చక్కెడల్లాగా, సో అలా అయినా వేసుకోవచ్చు. అది వాళ్ళ చాయిస్. అదే సింగిల్ రౌండ్ కానీ లేకపోతే మల్టిపుల్ రౌండ్స్ కానీ అలా ఫ్లవర్ షేప్ లో కానీ ఎలాగైనా చేసుకోవచ్చు. ఓకే ఓకే.
నైస్ రాజ్ ఇది మనం డ్రై చేసేసుకుంటే మనకు రెడీ ఉంటుంది. కొన్ని ముందుగా చేసి పెట్టాను. ఓకే, సో మనకి ఎండితే ఇలా అయిపోతాయి అన్నమాట. అవునండి. ఓకే, ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో 3 లీటర్స్ జార్ మార్కెట్ లో రిలీజ్ చేస్తారు, అంటే కిచెన్ లో కన్వీనియంట్ గా ఉంటుంది. సో డీప్ ఫ్రైస్ కి బెస్ట్, ఎందుకంటే మనకి ఎక్కువ ఆయిల్ పీల్చుకోదు కాబట్టి లైట్ గా ఉంటుంది. అండ్ మామూలు వంటలకేమో కొంచెం నూనెతో ఎక్కువ వంట చేసేసుకోవచ్చు. ఓకే, నైస్. ఇవి చక్కగా బాగా ఎండాయని అర్థం అవుతుంది. గలగల సౌండ్ వస్తుంది. సో ఒకటేస్తారా? చూద్దాం. చేద్దాం. ఇవి వేగిన తర్వాత చాలా లైట్ గా అలా అనిపిస్తున్నాయి రాజు గారు, అంటే మనకి పిండి వేసుకునేటప్పుడు చాలా హెవీగా అనిపిస్తుంది కదా. yes, అంటే డ్రైగా ఉంటుంది కదా, సో ప్లస్ ఉడికించుకున్నాం కూడా. అవునవును. ఓకే, చాలా చాలా. సో అప్పడాలైనా వడియాలైనా అంటే మనం వేసుకునేప్పుడు కన్నా ఫ్రై చేసిన తర్వాత సైజ్ అనేది పెరుగుతుంది. అవునవును. ఓకే, ఓ వావ్, వడియాలు రెడీ. రెడీ, పిండి వడియాలు. నైస్. చక్కగా కరకరలాడితేనే ఇది చూస్తేనే మనకు అర్థమైపోతుంది, సౌండ్ తెలుస్తుంది కదా, తెలిసిపోతుంది. ఓకే రాజు గారు, సో వడియాలు రెడీ కదా, ఇంకా కార్వింగ్ చేసి చూపించేస్తారా? ఓకేనండి. బ్రింజాలతో బోట్ చేస్తున్నాను, లాంగ్ బ్రింజాలతో. సో కొంచెం ఇలా లైన్స్ ఉన్నాయి తీసుకున్నాను. ఓకే ఓకే. సో ఒకటి బాడీ వస్తుంది, ఒక దాంట్లో మనకి వింగ్స్ వస్తాయండి. సో కావాల్స్తే బీక్ మనం ఈ తొడమ అలాగే ఉంచేసుకోవచ్చు, దాన్ని షేప్ చేసేసుకుని. సో లేదంటే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ సో రాడిష్ ఏదైనా మనం పెట్టేసుకోవచ్చు. సో ఇది నేను తీసేస్తున్నాను. సో ఇక్కడ వింగ్స్ పెట్టడానికి స్లిట్లు ఇస్తున్నానండి. సో దీంట్లోంచి వింగ్స్ సో ఫుల్ లెంత్ లో తీసుకుంటే ఏంటంటే కొంచెం మనం దాంట్లో పెట్టిన తర్వాత కొంచెం ఇలా బెండ్ అవుతాయి, రెక్కలు కొద్దిగా వంగినట్టుంటే కొంచెం బాగుంటుంది. సో ఒకవైపు జిగ్జాగ్. ఈ బ్రింజాల్ కలర్ కూడా బాగుంది, వెరైటీగా, అంటే పూర్తిగా డార్క్ గా లేదు, పూర్తిగా లైట్ గా లేదు. సో రెండిట్లో మిక్సింగ్ ఉంది. అప్పుడు ఒక డిఫరెంట్ బర్డ్ లా ఉంటుంది. మనకు బర్డ్స్ లో 100 రకాలు ఉన్నాయి కాబట్టి. ఎస్. కీరా వచ్చేసి స్టాండ్ లా చేస్తాం. ముందుగా దీంట్లో వింగ్స్ కొంచెం ఇలా స్లాంట్ గా పెడుతున్నాను. ఓకే, మనకు ఆకాశంలో చూస్తున్నప్పుడు అలా షేప్ కనిపిస్తుంది కదా, అలా వి షేప్ లో వస్తుంది. అలాగే బీక్ టూత్ పిక్ కొంచెం మధ్యకి వచ్చేసి ఓకే. సో ఐస్ కొరకు ఇక్కడ కొంచెం ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ హోల్డ్ చేసేసి లవంగం కానీ లేదా మిరియం కానీ పెట్టేసుకోవచ్చు. సో నేను మిరియాలు పెడుతున్నాను. మ్యాచింగ్. ఓకే ఓకే రాజ్ గారు,
ఓకే అండి, మరి పిండి వడియాలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు పిండి వడియాల తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పిండి వడియాలు తయారు చేసే విధానం: ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మరిగాక బియ్యం పిండి, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక స్టవ్ ఆపి కాస్త చల్లారనివ్వాలి. ఆపై ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలోకి తీసుకొని ప్లాస్టిక్ కవర్ పై వడియాల్లో ఒత్తుకొని ఎండబెట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పిండి వడియాలు రెడీ. పిండి వడియాలు తయారీ విధానం చూసారు కదండి, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే. బాగున్నాయి. ప్లేన్ గా ఉన్నా అంటే బియ్యపిండికి ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా వడియాల్లో చేసుకుంటే. యాక్చువల్గా అంటే డీప్ ఫ్రై అది చేస్తే మనకి ఆ టేస్ట్ అనేది చాలా ఒక రకమైన పఫీనెస్ తో బాగుంది. ఇది అంటే ఒడియాల్లో నంచుకోవడానికే కాకపోయినా ఉట్టిగా తినేసినా కూడా బాగుంటుంది. మన గొట్టాలు అవి తినేవాళ్ళం కదా చిన్నప్పుడు, అంటే ఆ టైప్ లో ఉంది ఇది కూడా. చాలా టేస్టీగా ఉన్నాయి రాజు గారు. సో ఇంట్లోనే చక్కగా చేసుకునేటప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా మనం మిగతా ఫ్లేవర్స్ అవి కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు. సో అవి కూడా మనకు ఆ వాము టేస్ట్ అది తగులుతూ బాగుంటుంది. సో ఇవి కూడా బాగున్నాయి కరకరలాడుతూ. చూసారు కదండి, పిండి వడియాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మరో మంచి చిట్కా. మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు వాముని మెత్తని పొడిలా చేసి క్లాత్ లో చుట్టేసి దాన్ని తరచూ వాసన పీలుస్తూ ఉంటే మైగ్రేన్ తలనొప్పి నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలు. ఇవాళ వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి ఊరించే వంటలు చేయడానికి. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? వాణి. వాణి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? దిల్షుక్ నుంచి. దిల్షుక్ నగర్. ఓకే. హలో అండి. హాయ్. మీ పేరేంటి? పావని. పావని. మీరు ఎక్కడి నుంచి? నేరేడ్మిట్ నుంచి. పావని, వాణి మీ ఇద్దరు సిస్టర్సా? లేదు, వదిన వరదళ్ళ. ఓకే, సో మరి రెడీ ఇద్దరు కూడా వంటలు చేయడానికి? రెడీ అండి. సో మరి చూసేద్దామా మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఈ రోజు? ఓకే, చూద్దాం. అయ్యా ఎంత నవ్వొచ్చిందో ఇవిడికి. సో ఉల్లిపాయ కాబట్టి చక్కగా ఉల్లిపాయ టేస్ట్ బాగా తెలిసేలాగా ఏదైనా చేయాలన్నమాట. ఓకేనా? అంటే ఆ ఉల్లి ఫ్లేవర్ అనేది ఎక్కువ ఉండాలి. ఓకేనా? చక్కగా నవ్వేసరి ఉల్లిపాయ అని. సరే, ఆలోచించండి బాగా. ఏం చేస్తారు? ఉల్లిపాయ పకోడీ కర్రీ చేద్దాం. ఉల్లిపాయ పకోడీ కర్రీ. ఉల్లిపాయ పకోడీ అయితే మామూలు అయిపోతుంది, ఉల్లిపాయ పకోడీ కర్రీ అని అనుకుంటున్నారా? ఓకే, మీరేంటి చేస్తారు? పచ్చి పులుసు. ఉల్లిపాయతో పచ్చి పులుసా? పచ్చి పులుసులో మనం ఉల్లిపాయలు వేసుకుంటాం మామూలుగా. ఇందులో వెరైటీ ఉంది అంటే ఇందులో కొంచెం పల్లి పేస్ట్ అవన్నీ వేస్తారా? ఓకే, అదంతా మన తర్వాత మాట్లాడుకుందాం. సరే, ఫస్ట్ వంట ఎవరు చేస్తారు? వాణియా, పావనియా? మీరు చేసేస్తారా? ఓకే. ఓకే అండి, మరి ఉల్లిపాయ పకోడీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉల్లిపాయ పకోడా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయలు 3, శనగపిండి 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, వంట సోడా చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, జీడిపప్పు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. వాణి గారు స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ మనం పకోడీ వేసుకోవాలి కదా. సో ఆయిల్ హీట్ పెడదాం. ఉల్లిపాయలు వేసుకోవాలి బౌల్లో. దీంట్లో కొద్దిగా పసుపు, ఓకే, కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు, ఓకే, కొంచెం చిటికెడు సోడా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి. అవి కూడా తుప్పేస్తున్నారా? జాగ్రత్త, ఏదైనా గింజ ఎగిరిందంటే. ఓకేనా? అసలేంది వేయరా? అదే శనగపిండి.
ఆయిల్ దగ్గర ఉంది. ఒక్క నిమిషం కొద్దిగా కలిపినాక కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇంకా బుక్కుని పడిపోయింది అనుకోండి, కష్టం మరి. సరిపోయిందా? సరిపోయింది. ఓకే. కొంచెం మనం మామూలుగా పకోడీ అంటే విడివిడిగా వేసుకుంటాం కదా, ఇది కొంచెం మనం కర్రీ చేస్తున్నాం కాబట్టి కొంచెం ముద్దల్లాగా అలా వేస్తారా? కొంచెం అలా అయితే అదే మన కర్రీలో కొంచెం కనిపించడానికి. ఓకే. ఇందులో మాత్రం మీరు కొద్దిగా ముద్దలా వేస్తారు. ఓకే. సో కొంచెం మనం ఇది వేగితే తీసేసుకోవచ్చు కదా. సో ఈలోగా కర్రీ స్టార్ట్ చేద్దామా? ఇది అక్కడ పెట్టేసి ఇది ఉడికిచ్చేయండి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం కర్రీకి. అలా. సో ఈ పకోడీలు వేగాయి కదండి, అది కొద్దిగా వాటర్ లో వేసుకుందాము. వాటర్ లో ఎందుకు? కర్రీలో మనము కర్రీ చేస్తాం కదా, అది మనం వాటర్ లో వేసుకుంటే కర్రీ ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు పకోడీలు అందులో ఎందుకు వేస్తున్నాం? మనము గ్రేవీ ఎక్కువ పకోడీలు పీల్చుకోవాలనా పీల్చుకోవద్దనా? ఎక్కువ పీల్చుకోవద్దని. మనము గ్రేవీ చేసుకుంటాం కదా, పకోడీలు అంతా పీల్ చేసుకుంటే మనకు గ్రేవీ ఉండదు, ఇంకా గట్టిగా అయిపోతుంది గ్రేవీ. వేస్తే పీల్చుకోదా? ఒక 1 minute అలా ఉంచేసి తీసేది. అలా ఉంచేద్దాం. దీంతో ఏం చేద్దాం? కొంచెం సాజీరం మసాలా దినుసులు వేద్దాం. కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తాను. వేయండి. పక్క నుంచి ఆవిడ ఒక్కొక్కటి చెప్తా ఉంటారు, మీరు ఒక్కొక్కటి వేస్తూ ఉండండి. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆవిడదా మీరే? నాదే. అంటే చేసేవాళ్ళకి కొంచెం గుర్తురాదు కదా, ఓహో, మన ఊరికే చూడడం ఎందుకు, అలాంటి అండర్స్టాండింగ్ వచ్చారా? హెల్ప్ చేయవచ్చు కదా అని. ఓకే ఓకే. పసుపు కొంచెం వేగినాక ఉల్లిపాయ పేస్ట్ వేసి. ఉల్లిపాయ కొద్దిగా ముక్కలుగా, కొద్దిగా పేస్ట్ లాగా. ఓకే. ఇది కొద్దిగా వేయించుకున్నాను. ఆల్రెడీ పేస్ట్ కొద్దిగా వేయించి, ఉల్లిపాయలు వేయించి పేస్ట్ చేసాను. పేస్ట్ చేసాను. ఓకే. తర్వాత ఏం వేద్దాం? ఇప్పుడు కొంచెం టమాటా ప్యూరీ వేద్దాం. సో మనకి గ్రేవీలో కూడా ఉల్లిపాయ పేస్టే అనమాట. వాటర్ కావాలా? వద్దులే ఇప్పుడే, కొద్దిగా ఇది ఉడికినాక కొబ్బరి పొడి, కొబ్బరి పేస్ట్. అదే కొద్దిగా పచ్చి కొబ్బరి పేస్ట్ ఇది. కొంచెం కారం వేసుకో. మెల్లిగా చేయండి, ఏం పర్వాలేదు, టెన్షన్ పడొద్దు. ఉప్పు. బాగా ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు తక్కువ క్వాంటిటీలో చేయాలంటే కొద్దిగా కష్టం కదా, చాలా కష్టం. సో ఉప్పు కొంచెం వేగినాక వేద్దాం వాటర్. కొద్దిగా ధనియాల పొడి. ఓకే. జీలకర్ర పొడి కొద్దిగా. ఓకే. వాటర్ వేద్దామా? కొంచెం. అన్ని వేసేసారా? పడ్డాయా అన్ని? ఏమన్నా పడాల్సినవి ఏమైనా ఉన్నాయా? అన్ని పడ్డాయి. అన్ని పడ్డాయా? ఇప్పుడు మూత పడేద్దాం దీని మీద. ఓకే. పకోడీలు బాగా నానాయా అండి? నానే. సో ఇలా చేసుకుంటే పకోడీలు మనకు గ్రేవీ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేయదు అనమాట. ఓకే. చూద్దామా? చూద్దాం. రెడీ అయింది. ఓకేనా? ఆఫ్ చేసేసుకొని వేసుకో.
ఓకేనా? కొద్దిగా కొత్తిమీర, మన బౌల్లోకి తీసుకుందాం. ఆనియన్ రింగ్స్, ఆనియన్ వదిలిపెట్టట్లేదు అనమాట దాన్ని. ఓకే, కొద్దిగా కొత్తిమీర ఫైనల్ గా రెడీ. సో రెడీ. ఓకే, సో ఉల్లిపాయ పకోడీ కర్రీ రెడీ. ఓకే అండి, మరి ఉల్లిపాయ పకోడీ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉల్లిపాయ పకోడా కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, వంట సోడా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, శనగపిండి వేసి తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో పకోడీ రెడీ అవుతుంది. ఈ పకోడీలను నీటిలో కాసేపు నాననివ్వాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉల్లిపాయ పేస్ట్, టొమాటో పేస్ట్, జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా ముందుగా సిద్ధం చేసుకున్న పకోడీలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉల్లిపాయ పకోడీ కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కొంతమందికి బాగా వేడి చేసినప్పుడు కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఉప్పు కలిపిన నీళ్ళల్లో దూదిని ముంచి తీసి ఆ దూదిని కనురెప్పల పైన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల వేడి తగ్గి కళ్ళకి మంచి రిలాక్సేషన్ అందుతుంది. ఓకే అండి, మరి ఉల్లిపాయ పకోడీ కర్రీ తయారీ విధానం చూసారు కదా. సో పావని గారు రెడీయా? మీరు ఉల్లిపాయ పచ్చి పులుసు అన్నారు కదా. ఓకే ఓకే అండి, మరి ఉల్లిపాయ పచ్చి పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉల్లిపాయ పచ్చి పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, చింతపండు గుజ్జు తగినంత, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 6, వేరుశనగ పలుకుల పేస్ట్ 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2. ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. అంటే నేను పచ్చి పులుసు అని చెప్పాను కదా, ఫస్ట్ చింతపండు నానబెట్టుకొని పెట్టి దాని రసం తీసాను. ఓకే, ఇప్పుడు మనం పొయ్యక్కర్లేదు కదా, కట్టేద్దాం. రసం తీసి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ పోపు పెట్టేద్దాం. ఓకే, ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేద్దాం. ఇందులో మిక్స్ చేయాలా? పల్లీ పేస్ట్ అండి, ఓకే కొద్దిగా. సో వేయించి పల్లీ పేస్ట్ చేసాను. సో ఇది కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేశాను. డైరెక్ట్ పౌడర్ వేస్తే పైన తేలుతుంది కాబట్టి పల్లి పేస్ట్ లాగా చేశాను. ఓకే, ఇది జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి 3 కలిపి మిక్సీ చేయలేదు, దంచాను కచ్చా పచ్చాగా. సాల్ట్ ఏమైనా వేసుకున్నారా ఇందులో? వేయలేదండి, కొద్దిగా లైట్ గా. సో మొత్తం కారం అంతా మనకి ఇదే ఘాట్ అన్నమాట. ఇదే ఘాట్. ఓకే, అందుకే ఇంకా ఎండు కారం వేయట్లేదు. దీంట్లో ఆనియన్స్ కొద్దిగా ఎక్కువనే వేస్తున్నాను. సో అలా స్లైసెస్ గా కట్ చేసారా? మనకి జనరల్ గా పచ్చి పులుసు అంటే చిన్న చిన్న ముక్కలుగా చేస్తూ ఉంటారు కదా, అన్ని ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది. పైన కనిపించదు. ఓకే ఓకే, చూసుకోండి బౌల్ పైకి పడిపోతుంది. ఆనియన్స్ వేసాను, కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను. ఓకే, ఇంతే కదా, రెడీ కదా పచ్చి పులుసు. రెడీ. యాక్చువల్ గా పచ్చి పులుసు మనకు చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు, సింపుల్ గా. కానీ ఈ పేస్ట్ అవన్నీ మిక్స్ చేసి, కాకపోతే మీరు ఇక్కడ వాడిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొంచెం పల్లి పేస్ట్, ఇవి వెల్లుల్లి, పచ్చిమిర్చి. జనరల్ గా అంటే నాకు తెలిసి ఏంటంటే పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకుంటూ ఉంటారు. వేసుకుంటాం కానీ పిల్లలు తింటారు కదా, కొంచెం వాళ్ళకి నోటికి తగిలితే కారం వస్తుంది. ఓకే ఓకే, కొద్దిగా సాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో వేసేసాం కాబట్టి ఎక్కువ పట్టదు అన్నమాట. ఓకే, నేను ఇంకా పోపు పెట్టేసుకున్నాను. పోపు పెడదామా? సో శుభ్రం కలిపేసుకున్నదంతా అక్కడక్కడ ఉండలు లేకుండా. అంటే ఇది పల్లీలు పేస్ట్ చేసాం కాబట్టి కొంచెం డిఫరెంట్ గా నెయ్యితో పోపు. నెయ్యితో అది పడదు కానీ దాంట్లో స్పూన్ తీసుకోండి. సో మీకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారా? బాబు పాప అండి. బాబు ఫస్ట్ క్లాస్, పాప LKG అన్నమాట. LKG.
సో మీ వారు ఏం చేస్తుంటారు? మేము కూడా గోల్డ్ స్మిత్ కాబట్టి అదే బిజినెస్, సేమ్ అందరూ? అదే ఫ్యామిలీ, Okay. అందరూ అదే. ఓ నైస్. మీ వారి పేరేంటి? దేవేందర్ చారి. ఓకే. సో మనం ఇది నేతితో పోపు పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇంక మనకు నూనె అక్కర్లేదు ఇందులో అయితే? అవసరం లేదండి. ఓకే ఓకే. అంటే మా పిల్లలు నెయ్యి తినరు అసలు, నెయ్యి అసలు ఇలాగన్నా తినరా? పెడితే బాగుంటదేమో అన్నట్టు. ఓ నెయ్యి కూడా తింటారా పిల్లలు? అసలు వాళ్ళకి అన్నంలో కలిపి నచ్చదంటారా? ఓహో. స్మెల్ రావద్దు అనమాట. సో ఇలా ట్రై చేస్తుంటాను అనమాట. పిల్లలు ఈ ఫస్ట్ క్లాస్ లో ఎల్కేజీలకే వీళ్ళకి నేతులు స్మెల్ అన్ని తెలిసిపోతున్నాయా? తెలిసిపోతుంటది. నెక్స్ట్ ఇవి పోపు గింజలు, ఓకే. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. అవి ఎండుమిర్చి గింజలు ఇవి కొంచెం తుంచుకోవాలి. తుంచుకోండి. ఇవి వేసేస్తున్నాను. ఇవి 4 వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ కలిపాను కాబట్టి. ఇంకా కరివేపాకు వేస్తున్నాను, కొద్దిగా పసుపు. ఓకే. కొంచెం చాలా డైరెక్ట్ వేసేద్దాం అందులో. వేసేద్దాం. అలా పోపు పెట్టుకుంటే అయిపోయింది. పోపుతోనే యాక్చువల్ టేస్ట్ అనమాట. మనం Okay. పోపులో ఎంత బాగా పెడితే అంత టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది. మరి ఇంగు అలాంటిది ఏమైనా వేసుకోవచ్చా? బాగోదా? లేదండి, ఇది పచ్చి పులుసు కదా, మేమైతే ఇంగు వేయరు. ఓకే. సో ఇప్పుడైతే రెడీ అయిపోయిందా ఉల్లిపాయ పచ్చి పులుసు? రెడీ అయిపోయిందండి. ఓకే నైస్. సో ఇది గార్నిషింగ్ కి కొంచెం ఉల్లిపాయలు. రాజుగారు అంత కాకపోయినా మా వంట మేము ట్రై చేసాం. కంపారిజన్స్ ఎందుకులేండి, మీరు ట్రై చేశారు, మాకు అదే సంతోషం. టీవీలో చూసి అన్ని వెరీ గుడ్. సో ఉల్లిపాయ టమాటో ఫ్లవర్ చేశారు, బాగుంది. ఓకేనా? చేద్దాం. వేయండి. సరిపోలేదా ఇంకా? ఇక్కడ అక్కడ ఓకే. బాగుందండి. మొత్తానికి చూడడానికి అయితే పచ్చి పులుసు అనేటప్పటికి మనకు ఒక రకంగా ఉంటుంది, ఇది మాత్రం వేరే టెక్స్చర్ లో ఉంది. మరి చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఓకే అండి, మరి ఉల్లిపాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఉల్లిపాయ పచ్చి పులుసు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉల్లిపాయ పచ్చి పులుసు తయారు చేసే విధానం: ముందుగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో చింతపండు గుజ్జు, వేరుశనగ పలుకుల పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పులుసు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉల్లిపాయ పచ్చి పులుసు రెడీ. ఓకే అండి, మరి ఉల్లిపాయతో 2 వెరైటీస్ కూడా రెడీ. సో రాజు గారు, ఇదేమో కొద్దిగా వెరైటీగా పచ్చి పులుసు, ఓకే, అక్కడేమో పకోడీతో కర్రీ. సో టేస్ట్ చూసేద్దామా? రైట్ అండి. సో ముందు పకోడీ కర్రీ చూసేద్దాం. ఓకే. పకోడీకి, గ్రేవీకి, మసాలాకు, అన్నిటికీ వాడేశారు కదా ఉల్లిపాయ, బాగా వాడారు. పచ్చిమిర్చి బాగుందండి. మీరు వేసేటప్పుడు అన్నీ ఏమంటే ఎక్కువ వేసేస్తున్నారు అనిపించింది, కానీ కరెక్ట్గా వేశారు. అంటే ఆ కర్రీకి ఎంతమంది ఇంట్లో అయితే ఉండాలో అలా ఉంది. నైస్, టేస్టీగా ఉంది. ఇప్పుడు పచ్చి పులుసు టేస్ట్ చూద్దాం. బాగున్నాయి. 2 కూడా వెరైటీగా ఉన్నాయి. సో ఆ పల్లీలు పొడి పేస్ట్ అది యాడ్ చేశారు కదా, టేస్ట్ డిఫరెంట్గా ఉంది. నైస్. సో చూద్దాం మరి ఎవరు విన్నరో ఈరోజు. సో రాజు గారు, ఎలా ఉన్నాయి? 2 డిష్లు కూడా చాలా బాగుంది. అంటే ఉల్లిపాయతో కొంచెం ఉల్లి ఫ్లేవర్ కొంచెం తెలిసేటట్టు మెయిన్ బేస్గా చేసుకుని చాలా బాగా చేశారు. సో పల్లి పేస్ట్ లా చేసి తీసుకున్నారు కదా, సో తను కూడా చెప్పింది నువ్వుల పేస్ట్ లేదా నువ్వుల పొడి కూడా వేస్ట్ చేసుకుంటారు. సో ఈ పచ్చిపులుసు ఏంటంటే స్పెషల్ గా కిచిడి అది చేసుకుంటాం కదా, సో ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో వైట్ రైస్ దానికన్నా కూడా కిచిడితో కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే పకోడీ కర్రీ కూడా, సో పేస్ట్ అది కూడా అన్ని బాగున్నాయి. సో
సో రెండిట్లోకి పకోడీ కర్రీ కొంచెం బెటర్ గా ఉంది. అంటే ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో మీరు వేసినవన్నీ బాగున్నాయి కానీ నాకు ఎక్కువ చింతపండు టేస్ట్, తర్వాత పల్లీల పొడి, సో కొంచెం అవి ఆ రెండు కొంచెం డామినేట్ గా ఉంది. సో ఓవరాల్ గా టేస్ట్ అనేది చాలా బాగుంది, డిష్ వైజ్ గా బాగుంది. మనం ఇచ్చిన ఉల్లిపాయ కాన్సెప్ట్ కదా, ఆ కాన్సెప్ట్ అందులో ఎక్కువ తెలుస్తుంది అనమాట అది. ఓకే, సో వాణి గారు విన్నర్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో వాణి గారు చక్కగా మంచి టేస్టీ పకోడీ కర్రీ చేసి చూపించినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. పావని గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్స్ అండి. యూ వెల్కమ్. మాకు కూడా పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా. ఓకే అండి, మరి చూసారు కదా ఉల్లిపాయతో 2 వెరైటీ ఊరించే వంటల్ని. మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి అలాగే మీరు ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. పాలకోవా తయారు చేసేటప్పుడు పాలల్లో ముందుగానే పంచదారని కలపకుండా ముందు పాలని బాగా మరిగించి ఆ తర్వాత పంచదార కలిపినట్లయితే తక్కువ పంచదార వేసినా కూడా ఎక్కువ తీయదనం వస్తుంది. ఓకే అండి, మరి వాటి 4 వంటల్ని చూసారు కదా. మరి ఈరోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన చిలకడ దుంప చుక్క కూరలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ఓకే, వాటర్ వెజిటబుల్స్ తీసుకోవాలి, వాటర్ తాగాలి. ఇవన్నీ ఈ సీజన్లో మనం పాటించాల్సిన జాగ్రత్తలు. మరో జాగ్రత్త కూడా ఉందండి, అదేంటంటే ఆకుకూరలు కూడా మనం ఎక్కువగా తీసుకోవచ్చు. ఆకుకూరల్లో ఉన్న పోషక విలువలు కూడా మనకు మాక్సిమం యూజ్ అయ్యేది ఇక్కడే ఈ సీజన్లోనే. చిలకడ దుంపతో కాంబినేషన్ ఎలా ఉందంటే 100% ఎప్పుడు కూడా దుంప కూరలతో ఇలా ఆకుకూరలు యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఆలుతో పాటు మేతి లేకపోతే చిలకడ దుంపతో పాటు చుక్క కూర, ఇట్స్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్, రియలీ పర్ఫెక్ట్. ఇందులో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయండి ఆకుకూరల్లో, దుంప కూరల్లోనేమో కాస్త ఎక్కువ ఉంటాయి. సో అవి రెండిటికి కూడా మనకు ఒక మంచి ఎక్సలెంట్ బ్యాలెన్స్ అనేది కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్ అండి. ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే. మనకు చక్కటి ఒక కూర కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఇంతే, జస్ట్ 4 or 5. సింపుల్గా, టేస్టీగా, హెల్దీగా ఉంటుందన్నమాట. బాగుంది. నెక్స్ట్, మీరు సమ్మర్ స్పెషల్లో మళ్ళీ వడియాలు లేని సమ్మర్ అనేది లేదు. పిండి వడియాలు చూసారనమాట, బియ్యం పిండితో చేసే వడియాలు. బియ్యం పిండి అంటే ఇక్కడ కూడా ఎలాంటి బియ్యం పిండి వాడాలి అంటే డౌట్ లేకుండా 100% మనం బ్రౌన్ రైస్తో చేసిన బియ్యం పిండి వాడితే వడియాలు రుచికరంగానే కాకుండా ఆరోగ్యకరంగా కూడా ఉంటాయండి. సో ఏదైనా నేను ఇలాంటివి మంచిది అన్నప్పటికీ ఆ మెయిన్ గోల్డెన్ రూల్ అనేది వేరే ఉంటుంది. అది ఫ్రీక్వెంట్గా కాకుండా వాడినప్పుడు ఇలాంటివి వాడాలి అని అర్థం అనమాట. సో బాగుందండి. పిండి వడియాల రెసిపీ కూడా మనకు చక్కగా చూపించారు కాబట్టి నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. అలాగే ఊరించే వంటలో కూడా మీరు ఉల్లిపాయతో 2 రకమైన వంటకాలు చూశారు. ఉల్లిపాయలు కూడా మనకి ఈ సీజన్లో మేలు చేస్తాయండి. చక్కగా మనం తాజాగా కట్ చేసి వెంటనే తీసుకుంటే చాలా మంచిది. వెంటనే నేను ఎందుకు అంటున్నానంటే ఉల్లిపాయలు కట్ చేసి చాలాసేపు బయట ఉంచి తర్వాత తింటే టాక్సిన్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఉల్లిపాయలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకొని వాడుకుంటే మంచిది. సో ఉల్లిపాయ పకోడీ కర్రీ, అలాగే ఉల్లిపాయ పచ్చి పులుసు. ఉల్లిపాయ పకోడీ కర్రీలో మనకు అది డీప్ ఫ్రై, ఉల్లిపాయ, శనగపిండి, టమాటో, ఆనియన్, జీడిపప్పు, కొబ్బరి. అది డీప్ ఫ్రైయే కాకుండా మళ్ళీ మనకు అందులో కాజు అండ్ కొబ్బరి పేస్ట్ కూడా ఉంది కాబట్టి హై క్యాలరీ అండి, మనం జాగ్రత్తగా వాడుకోవాలి. కానీ ఉల్లిపాయ పచ్చి పులుసు అనేది అగైన్ ఇట్స్ అ వెరీ వెరీ ట్రెడిషనల్ థింగ్. ఉల్లిపాయ, చింతపండు, తర్వాత మనకు పల్లి పొడి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయతో పాటుగా పల్లి పొడి వాడడం మూలాన మనకు చక్కగా మనకు ఉల్లిపాయలో ఉన్న పోషక విలువలే కాకుండా పల్లీలో ఉన్న ప్రోటీన్ కూడా మనకు నీట్గా వచ్చేస్తుందండి. ఉల్లిపాయ పచ్చి పులుసు 100% రెసిపీ పరంగా చూసుకుంటే సుపీరియర్ అండి. ఉల్లిపాయ పకోడీ కర్రీ కాస్త డీప్ ఫ్రై అండ్ హై క్యాలరీ. సో ఇవాళ మీరు చూసిన వంటకాలు ఎలా ఉన్నాయంటే చిలగడ దుంప చుక్క కూర, పిండి వడియాలు, అట్ ద సేమ్ టైం ఉల్లిపాయ పచ్చి పులుసు. మనకు చక్కగా 3 రెసిపీస్ దొరికాయండి. అందులో చిలగడ దుంప చుక్క కూర మనకు ఈ సీజన్కి కూడా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ 3 నోట్ చేసుకొని ట్రై చేయండి.
పూరించి వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం నాని ప్రేక్షకులు ఒక టేస్టీ రెసిపీని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజుగారు ఈరోజు రెండు కూడా సింపుల్ వంటలు రాజుగారు. చిలకడదుంప చుక్కకూర కానీ కాంబినేషన్ చాలా బాగుంది, డిఫరెంట్ గా కొత్త రకమైన వంట అని చెప్పొచ్చు యాక్చువల్ గా. ఎందుకంటే చిలకడదుంపతో అసలు మనం ఇలాంటి కూర ఎప్పుడు చేసుకోము, ట్రై కూడా చేయరు. కానీ వాళ్ళు అడగటము మీరు చక్కగా చేసి చూపించటము బాగుంది. కాంబినేషన్ కదా కొంచెం బాగుంది. అవును, ఆ స్వీట్నెస్ కి పులుపు అనేది యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంది. అండ్ పిండి వడియాలు అవి కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే మనకి రకరకాల వడియాలు మనం చూపిస్తూ ఉన్నాం, రకాలు పట్టుకుంటూ ఉంటారు కదా, సో దాంట్లో ఈ పిండి వడియాలు కూడా ఒకటి. సో బాగున్నాయి రాజు గారు రెండు కూడా. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి వాళ్ళ వంటలన్నీ కూడా, దేనికదే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే అండి, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.